ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఇంతవరకు ఈ ఆరాధనలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. నిలబడిన మీ దాసుడు వట్టివాడు, మట్టివాడు, ఎందుకు పనికిరాని నీ పాదముల మీద ధూళి వంటి వాడను. అయ్యా, ఏ యోగ్యత లేనటువంటి వాడనైనా నన్ను పిలుచుకొని ఏర్పాటు చేసుకొని నీ బలిపీఠం పైన నీ అగ్నితో దహించి నీకు విలువైన ఓ పాత్రగా మలిచి నీ సన్నిధిలో నిలవబెట్టిన మా ప్రభువా, మీకు కృతజ్ఞతలయ్యా. కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనమని, కృప చూపించుమని యేసయ్య పరిశుద్ధమైన నామములో, సర్వశక్తి కలిగిన నామములో ఈ దినమున నాతో మాతో మీ లేఖన భాగములలో నుండి మీరు మాత్రమే మాట్లాడండి. మనుష్యుల ఉద్దేశాలు, మనుషుల తలంపులు, మనుషుల ఆలోచనలు మరుగు చేసి పరమాత్ముడా, పరలోకమందున నీ ఉద్దేశం, నీ సంకల్పం, నీ చిత్తం మాకు బయలుపరిచి మాతో మాట్లాడి మహిమ మీరు పొందుకొనమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరం చక్కగా కూర్చుందాం. ఎవరు కూడా ఇటు అటు తిరగొద్దిగా. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధ కలిగి అందరం దేవుని మాటలు విందాం. రైట్. వర్తమానంలోనికి మనం వెళ్ళడానికి ముందు గడచిన ఆదివారం మనం ఏం వాక్యం నేర్చుకున్నామో మీరు చెప్పాలి. పోయిన ఆదివారం విన్న వాక్యం ఏంటి చెప్పాలి అందరు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. రైట్. ఆశారాజుని గురించి మనం ఏమి నేర్చుకున్నాం? ఎవరు వినలేదా? ఒక్కళ్ళే విన్నారేడా? విన్నారమ్మా? గుర్తుందా అసలు వాక్యం? ఎంతమందికి గుర్తుంది? చేతులు ఎత్తండి. అమ్మయ్యా, దేవునికి స్తోత్రం. కొన్ని చేతులన్నా పైకి ఎత్తినాయి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మిగిలిన చేతులు కూడా ప్రతి ఆదివారం పైకి ఎత్తబడును గాక. ఎంతమంది అన్నారు ఆమేనని? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు ఆశా జీవితంలో నుండి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆశ తన జీవితంలో ఓ ఘనమైన జీవితాన్ని జీవించడానికి, ఆశ తన జీవితంలో, తన రాజ్యంలో ఓ నెమ్మదికరమైన జీవితాన్ని జీవించడానికి, ఆశా జీవితంలో ఆయన కలిగి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు మనం గడిచిన ఆదివారంలో నేర్చుకున్నాం. అట్ ద సేమ్ టైం అదే ఆశ తన జీవితంలో, తన ప్రారంభ జీవితంలో ఉన్నటువంటి భక్తి, తన ప్రారంభ జీవితంలో ఉన్నటువంటి నెమ్మది తన ముగింపులో కోల్పోయి తన చివరి జీవితంలో ఎంతో భ్రష్టమైనటువంటి జీవితాన్ని జీవించి అతి దీనాతి దీనంగా అతడు మరణించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. బైబిల్ అంటుంది, కార్య ఆరంభము కంటే కార్య అంతము గొప్పది. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైంది. కార్యాన్ని ప్రారంభించేదానికంటే కార్యాన్ని ముగించేదే చాలా శ్రేష్టమైనది. విందాం జాగ్రత్తగా, నాకెళ్ళి చూడండి. ఒక ఆయన యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు అతడు ఎంతో జయనాదాలతో, మరి ఆడంబరంగా, మేళాలతో, తాళాలతో, జయజయలతో యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఆ యుద్ధములో అతను ఓడిపోయి అపజయముతో తిరిగి వచ్చాడు. ఇంకొక ఆయన
యుద్ధానికి వెళ్ళేటప్పుడు జేజేలు లేవు, మేళాలు లేవు, ఏమీ లేవు. సాధారణంగా యుద్ధంలోకి వెళ్ళాడు. కానీ ఆ యుద్ధంలో ఆయన శత్రువులపైన జయాన్ని సాధించి తిరిగి వస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చేటప్పుడు ప్రజలందరూ, దేశమంతా రాజుకు జేజేలు కొడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు జేజేలు కొట్టించుకోవటం గొప్ప విషయమా? యుద్ధానికి వెళ్ళి యుద్ధములో జయము పొంది తిరిగి వచ్చేటప్పుడు జయబేరి మ్రోగించటం గొప్ప విషయమా? దేవునికి స్తోత్రం. అర్థమైందా? కార్యం ప్రారంభించేటప్పుడు ఘనంగా చేయటం కాదు, కార్యం ముగింపు అనేది ఘనంగా ఉండాలి. కొంతమంది పెళ్ళిళ్ళు చూస్తాం మనం, వివాహము అన్ని విషయముల్లో ఘనమైనదని ఎంత ఘనంగా చేస్తారో. డబ్బులు లేకపోయినా వడ్డీకి తెచ్చి మరీ ఘనంగా చేస్తారు. కానీ పెళ్ళైన తర్వాత ఆ భార్యాభర్తల జీవితం చూస్తే ఎంతో ఘనహీనంగా ఉంటుంది. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి అని బైబిల్ అంటుందంటే పెళ్ళి ఘనంగా చేసుకోవటం కాదు, పెళ్ళైన తర్వాత భార్యాభర్తల ఇద్దరి జీవితం ఘనమైనదిగా ఉండాలి. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నలుగురికి తెలియపరిచినా తెలియపరచబడకపోయినా సింపుల్గా నువ్వు పెళ్లి చేసుకున్నా పర్వాలేదు. కానీ వివాహమైన తర్వాత నీ కుటుంబ వ్యవస్థ, నీ దాంపత్య జీవితం నలుగురు మధ్యలో ఓ ఘనమైన జీవితాన్ని జీవించగలగాలి. వివాహం ఘనంగా చేసుకుంటారు, కానీ వాళ్ళ వివాహ జీవితాంతం కూడా దుఃఖం, వేదన, కన్నీరు, 3 గొడవలు, 6 కొట్లాటలు. ఏమండి, ఇది ఘనమైనదా? అందుకని నేను అంటాను, నువ్వు చేసే కార్యం ఘనంగా ఉండకపోవచ్చు, కానీ నీ ముగింపు ఎలా ఉండాలంటే ఘనంగా ఉండాలి. ఆధ్యాత్మికమైన జీవితంలో కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే, బాప్తిస్మం తీసుకునే రోజు ఉన్న నిబంధనలు. ఏమండి, బాప్తిస్మం తీసుకునే రోజు ఎన్ని నిబంధనలు ఉంటాయో. ప్రభువా, ఆ రోజు ఏం పాట పాడతారు తెలుసా? బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు, సిలువ వేయబడినానయ్యా. దేనికి? త్రాగుడికి సిలువ వేయబడ్డానయ్యా, కోపానికి సిలువ వేయబడ్డానయ్యా, బూతులకు సిలువ వేయబడ్డానయ్యా, సినిమాలకు సిలువ వేయబడ్డానయ్యా, సీరియళ్ళకి సిలువ వేయబడ్డానయ్యా, సిలువ వేయబడ్డానయ్యా. ఎప్పుడు? బాప్తిసం తీసుకునే రోజు సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. బా, అసలు ఎంత ఘనంగా ఉంటుంది తెలుసా బాప్తిస్మ కార్యక్రమం. హల్లెలూయా. అదే వ్యక్తి బాప్తిస్మం అయిపోయిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలల తర్వాత చూస్తే ఏం పాట? దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ అట్లా అని నేను అంటలేదు, అందరూ అలాగుంటారని నేను చెప్పట్లేదు. కొంతమంది జీవితం, ఆత్మీయ జీవితం ప్రారంభం ఘనంగా ఉంటుంది, కానీ రోజు రోజుకి వారి యొక్క భక్తి జీవితం, వారి యొక్క ఆత్మీయ జీవితం దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూడగలుగుతాం. ఆశా జీవితంలో నుంచి అదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆశా జీవితం తాను రాజైనటువంటి తొల్లిటి దినాల్లో అతడు ఎంత ఘనంగా జీవించాడో, దేవుని కోసం ఎంత రోషము కలిగిన వాడిగా ఉన్నాడో,
దేవుని ఎడల తన హృదయం ఎంత యథార్థంగా ఉందో గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. ఈ వారం ఆసా జీవితంలో నెమ్మది కోల్పోవడానికి కారణం అతని ముగింపు జీవితంలో, అతని చివరి జీవితంలో. పోయిన వారం చెప్పాను కదా, ఆసా రాజైన తర్వాత దేశం 36 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. ఎన్ని సంవత్సరాలరా? 35 సంవత్సరాలు, 35 ఇయర్స్. 35 సంవత్సరాలు ఆ దేశంలో యుద్ధము లేదు. దేశమంతా నెమ్మదిగా ఉంది. కానీ 36వ సంవత్సరం నుండి యుద్ధాలు ప్రారంభమవుతున్నాయి. ఎందుకు ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు, ఎందుకు ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి? వీటికి ప్రబలమైన కారణాలు ఏంటి? ఆసా తన జీవితంలో నెమ్మది కోల్పోయి యుద్ధాలు తన జీవితంలోనికి రావడానికి, తను ఒక రోగిష్టివాడిగా మంచం ఎక్కడానికి, తన ముగింపు జీవితంలో పతనమైపోవడానికి కారణాలు ఏంటి అనే విషయాలు మనం లేఖనంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. దానికి ముందు కొన్ని విషయాలు నేను మీకు చదివి వినిపిస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం, 15వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమున దేవుని ఆత్మ, నేను చదువుతాను వినండి. దేవుని ఆత్మ ఓబేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా, అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించెను. ఆసా, యోదావారలారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమునైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. స్తోత్రం చెప్పండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే, ఓబేదు కుమారుడైన అజర్యా ఆసా యూదా వారితో ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రకటన, ఇందులో ప్రాముఖ్యంగా 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, నెంబర్ 1, మీరు దేవుని పక్షపు వారైతే, మీరు దేవుని పక్షంగా ఉంటే, వినండరా వినండరా, ఇక్కడ ఉన్నవారు కానీ, దూరంగా ఉండి యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నవారు కానీ శ్రద్ధ కలిగి దేవుని మాటల మీద మీ మనసు ఉంచండి. మీరు దేవుని పక్షపు వారైతే దేవుడు మీ పక్షంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు దేవుణ్ణి విసర్జించిన వారైతే దేవుడు మిమ్మల్ని విసర్జిస్తాడు. ఇది నెంబర్ 1. రెండవదిగా మనం చూస్తే మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండరా, హల్లెలూయా. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల, వినండి, నా వైపు చూడండి. ఎవరి యొద్ద విచారణ చేయాలి? మీకు ఏ సమస్య వచ్చినా,
మీకు ఏ బాధ వచ్చినా, మీకు ఏ కష్టం వచ్చినా, సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ అలా చేస్తారని నేను అంటలేదు. కొంతమంది తమ జీవితాల్లో దేవుని మందిరానికి వస్తూ కూడా, దేవుని సన్నిధికి వస్తూ కూడా, వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏదైనా వస్తువులు పోయినప్పుడు, ఏదైనా ఏదైనా గేదెలు పోయినప్పుడు, వాళ్ళు ఎక్కడ విచారణ చేస్తారో తెలుసా? ఎక్కడ విచారణ చేస్తారు? ఆ, లోక సంబంధమైనటువంటి మంత్ర తంత్ర తాంత్రిక ఆ, వాటి దగ్గర విచారణ చేస్తారు. లేకపోతే సోదెగాండ్ర దగ్గర విచారణ చేస్తారు. ఇంకా మీకు చెప్పాలంటే కొంతమంది చాట విచారణ చేస్తారు. మీకు అర్థమవుతుందండి? ఎవరైనా చూసి విచారణ చేశారు ఎప్పుడన్నా? అట్లా చాట విచారణ. సకినం, సకినాలు ఎవరైనా చూసారా? దేవునికి స్తోత్రం. చాట విచారణ. హల్లెలూయా. అర్థమవుతుంది అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎక్కడ విచారణ చేస్తున్నారు? వాడెవడో టింగ్ టింగ్ అనుకుంటూ వస్తాడు. అమ్మ అమ్మ అమ్మ, నీకు 10 రూపాయలు ఇస్తా కానీ నా బంగారు గాజులు పోయినాయి, లేకపోతే నా మెట్టెలు పోయినాయి, నా పట్టీలు పోయినాయి, ఎక్కడున్నాయో కథ చెప్పమ్మా. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడో విచారణ చేస్తారు. నా ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలమైనటువంటి మనం, దేవుణ్ణి స్తుతించేటువంటి మనం, దేవుని ప్రజలమైనటువంటి మనం, మనకు కలిగిన ప్రతి విషయంలో, మన ఇబ్బందుల్లో కానీ, మన ఇరుకుల్లో కానీ, ఆర్థిక పరిస్థితులలో కానీ ఏది సంభవించినా సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుని యొద్ద మనం విచారణ చేయవలసినటువంటి వారమై ఉన్నాము. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ విషయాలు ఉపోద్ఘాతంగా మీకు చెప్తున్నానంటే, ఆశ తన జీవితంలో ఆయన ప్రారంభంలో ఆయనకి ఏ యుద్ధం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఆశ ఎవరి దగ్గర విచారణ చేసేవాడు? దేవుని యొద్ద విచారణ చేసేవాడు. రండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రారంభంలో ఏం చేశాడో ఒక మాట చూపిస్తాను. 14వ అధ్యాయం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 14వ అధ్యాయము 10వ వచనం. వారు మరేషానొద్ద జపాతా అను పల్లపు స్థనమందు పంక్తులు తీర్చి యుద్ధమును కలుపగా, హల్లెలూయా, కుషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మరేషా వరకు రాగా ఆసా వారిని ఎదుర్కొనబోయాను. ఇక్కడ జరహు ఆసా మీదకి యుద్ధానికి వస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి సందర్భంలో ఆసా ఏం చేశాడు తెలుసా? 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఎంత బాగా చెప్తున్నారో హల్లెలూయా అని. మీరు ఆగులయ్యా అన్నట్టుంది. హల్లెలూయా. యేసయ్యకి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం, యేసయ్యకి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ 1000 సైన్యం, ఓ భీకరమైనటువంటి సైన్యం వారి దేశం మీదకి దండెత్తి వచ్చినప్పుడు
తన ప్రారంభ దినంలో ఏం చేస్తున్నాడండి? అంతటి భీకరమైనటువంటి యుద్ధం ఆయన ముందు ఉన్నప్పుడు ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతి అయిన దేవుని యొద్దకు వెళ్ళి దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నాడు. కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఆశ? ఎప్పుడు? ప్రారంభంలో. దేవునికి స్తోత్రం. ఎప్పుడండి? ప్రారంభ దినాలలో ఆయన కష్టం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవా, నీకు మొర్రపెడుతున్నానయ్యా, నీవే మాకు సహాయం, నీకన్నా గొప్ప దేవుడు ఎవరున్నారయ్యా, నువ్వే మాకు దేవుడు, నీకు తప్ప మాకు వేరే దిక్కేదయ్యా, నీవే మాకు దిక్కు. బాబా ఎంత ప్రార్థన! కానీ ఆశ ఇలాగున ప్రార్థన చేసినప్పుడు ఆ 1000 సైన్యం మీద దేవుడు గొప్ప జయాన్ని ఆశాకు దేవుడు దయచేశాడు. స్తోత్రం చెప్పండి. అయితే ఇదే ఆశ 36వ సంవత్సరంలో ఆయనకు ఒక చిన్న యుద్ధం వచ్చింది. ఏ యుద్ధం అండి? చిన్న యుద్ధమా పెద్ద యుద్ధమా? చిన్న యుద్ధం వచ్చింది. 35 సంవత్సరాల తర్వాత 36వ ఏట అతనికి ఒక యుద్ధం వచ్చింది. చూడండి 16వ అధ్యాయం 1వ వచనం. ఆస ఏలుబడియందు 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరుగుకున్నట్లు రామాను కట్టింపగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే 36వ సంవత్సరంలో తన తోటి సహోదరుడైనటువంటి ఇశ్రాయేలు రాజైన బయెషా ఆసా మీదకు యుద్ధానికి బయలుదేరి రామాను కట్టిస్తుంటున్నప్పుడు, ఏమండి ఒకసారి నాకెళ్ళి చూడండి, అందరూ నాకెళ్ళి చూడండి. ఇప్పుడు ప్రారంభంలో జరహు అనేటువంటి రాజు 1000 సైన్యంతో వచ్చినప్పుడు ఆస ఎక్కడ విచారణ చేశాడు? దేవుని దగ్గర విచారణ చేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయెషా ఆసారాజు మీదకి వ్యతిరేకంగా రాకపోకలు జరగకుండా రామాను కట్టిస్తుంటున్నప్పుడు ఇప్పుడు దేవుడు సహాయం చేయడా? దేవుడు ఏమన్నా మారిపోయాడా? లేదు. కానీ ఇప్పుడు ఆస ఏం చేస్తున్నాడో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 2వ వచనం. ఆస యెహోవా మందిరమందు రాజనగరునందు ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగినట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండి బంగారం నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి అవతలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధి భంగము చేయుమని వర్తమానం పంపెను. బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలు వారి పట్టణం మీదికి పంపగా. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు విన్నారా? ఇప్పుడు ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయెషా ఆసారాజు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆసా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని యొద్దకు వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? పొరుగు రాజు అయినటువంటి సిరియా రాజు అయినటువంటి బెన్హదదును ఆశ్రయిస్తున్నాడు. అమ్మ అందరు చెప్పండి. ప్రారంభంలో ఎవరిని ఆశ్రయించాడు? యుద్ధం వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇప్పుడు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? సిరియా రాజును ఆశ్రయిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆసా మనస్సు దేవుని మీద నుండి ఇప్పుడు ఎవరి మీదికి తొలగింది? మనుషుల మీదికి తొలగింది, రాజుల మీదికి తొలగిపోయింది. ఆయన ప్రారంభంలో దేవుడే సమస్తం అనుకున్నాడు. ఆయన ప్రారంభ దినాల్లో దేవుడే నాకు సహాయము చేసేవాడు అనుకున్నాడు.
కానీ అతని ముగింపు దినాల్లో మనస్సు దేవుని మీద పెట్టకుండా మనస్సు మనుషుల మీద నిలిపాడు. అందుకే బైబిల్ అంటుంది, ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాను. ఈరోజు వర్తమానం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రారంభ జీవితంలో ఉన్న భక్తి విధానం ఎలా ఉంది? ఈరోజు వర్తమానం వింటూ ఉన్న నీ జీవితంలో ఇప్పుడు నువ్వు చేస్తున్న భక్తి విధానం ఎలా ఉంది? ఆసారాజు జీవితంలో నుండి మన్ని పోల్చుకొని చూడవలసినటువంటి పరిస్థితి. ఇప్పుడు నీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నీవు ఎవరి యొద్ద విచారణ చేస్తున్నావు? నీ మనస్సు ఎవరి మీద నిలుపుతున్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఏ స్థలమందుండి ఈ వాక్యం వింటున్నా, ఎక్కడ ఉండి ఈ వర్తమానం వింటున్నా, నీ ప్రారంభ దినాల్లో, నీ తొలిటి దినాల్లో దేవుని మీద ఆనుకున్నంతగా ఈరోజు నీ మనస్సు దేవుని మీద ఆనుకొనగలుగుతుందా? దేవుని యొద్ద విచారణ చేయగలుగుతున్నావా? నీ తొలి దినాల్లో చేసినంత ప్రార్థన, నీ తొలిటి దినాల్లో దేవుని కొరకు చేసినంత త్యాగం ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావా? నా ప్రియ దేవుని సంఘమా, నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఈరోజు నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోవలసినటువంటి అవసరం ఉంది. దేవునికి స్తోత్రం. కొంతమంది కష్టం రాగానే మనసు దేవుని దగ్గరికి వెళ్ళదు, మనుషుల మీదకి వెళ్ళిపోద్ది ఆశలాగా. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక ఊర్లో ఒక రైతు ఆ సంవత్సరం పత్తి పంట వేశాడు. ఏ పంట వేశాడండి? పత్తి పంట వేశాడు. పత్తి పంట వేయడానికి ముందు విత్తనాలు మందిరం తీసుకొచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. విత్తనాలు వేశాడు. మరి మందు కొట్టేటప్పుడు ప్రతి విషయంలో ప్రార్థన చేయించుకున్నాడు. దేవుని మహాకృప ఆ సంవత్సరం ప్రక్కన ఉన్న చేలన్నిటికంటే కూడా ఈ రైతు ప్రార్థనతో ప్రారంభించాడు గనుక ఆయన పొలం అందరి పొలాల కంటే కూడా బహు విస్తారంగా ఫలించింది. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో ఆయనకున్న దాంట్లో, వేసిన దాంట్లో ఖర్చులన్నీ పోను ఆయనకి ఎంత లాభం, ఎంత మిగిలిందంటే 45,000 రూపాయలు మిగిలినాయండి. ఆ రోజుల్లో 45,000 రూపాయలు అంటే సామాన్యమైన విషయం కాదు, చాలా గొప్ప. ఏది ఒక 30 సంవత్సరాలు, 30 years బ్యాక్, చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. 45,000 రూపాయల లాభం వచ్చింది. సంతోషంతో పొంగిపోయాడు. ఈ విషయం పాస్టర్ గారికి చెప్తే ఎంత దశం భాగం ఇవ్వాలండి? చెప్పండర్రా. 4,500 దశం భాగం ఇవ్వాలి. ఏం లేదు, డబ్బులు వచ్చినాయి. 45,000 రూపాయలు తీసుకున్నాడు. లోపలికి వెళ్ళాడు, బీరువా తెరిచాడు. బీరువా లోపల అండర్ గ్రౌండ్ బీరువా తెరిచాడు. మళ్ళీ లోపల ఇంకో లాకర్ తెరిచాడు. దాని లోపల పెట్టాడు 45,000 రూపాయలు. పాస్టర్ గారికి చెప్పలే, ఎవరికి చెప్పలేదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, లోపల దాచిపెట్టుకున్నాడు. ఏం ఎరగనట్టే తిరుగుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక రోజు చూశాడు, 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా? అర్ధరాత్రి అనుకోకుండా ఆయన భార్యకు విపరీతమైన కడుపులో నొప్పి వచ్చేసింది. భయంకరమైన కడుపులో నొప్పి వచ్చేసింది. వెలవెల్లాడిపోతుంది. అర్థం కావట్లే. ఉప్పు నీళ్ళు దాపించాడు, తగ్గలే.
హోమ్ రెమెడీస్ అన్ని చేశాడు, తగ్గట్లే. ఇక ఏమైంది, చచ్చిపోయేటట్టుంది నా భార్య అని లోపల ఉన్నాయిగా బీరువాలో. మరి పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పత్తి అమ్మేవిగా, ఎంత డబ్బులు వచ్చినాయి అడుగుతాడేమో. ఇప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేయలే, బీరువాలో ఉన్నాయిగా, ఎంత 45,000 రూపాయలు తీసుకొని ఖమ్మం ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎమర్జెన్సీ, రాత్రికి రాత్రే ఆ స్కానింగ్ అని, ఈ స్కానింగ్ అని, అదని, ఆ మెడిసిన్ అని, ఈ గ్లూకోజ్లని, అదని ఇదని, మొత్తానికి తెల్లారిపాటికల్లా 60,000 రూపాయలు బిల్లు వేశారు. ఎంత బిల్లు అండి? ఈయనకు వచ్చిన లాభం ఎంత? 45,000. ఇది కాక ఇంకెంత? 15,000 రూపాయలు. సరే, రోగం తగ్గిందా? కడుపు నొప్పి తగ్గిందా? తగ్గలే. దేవునికి స్తోత్రం. కడుపు నొప్పి తగ్గలే. 65,000 బిల్లు వేశాడు. అక్కడ అప్పు చేసి మొత్తానికి 60,000 బిల్లు కట్టి, అమ్మ ఇట్నే ఉంటే ఇంకా మోపోయేటట్టుందని ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫోన్ చేస్తే, పాస్టర్ గారండి, మా ఆవిడ కడుపు నొప్పితో బాగా బాధపడుతుంది, రండి ప్రార్థన చేయండి. పాస్టర్ గారు వచ్చారు. వచ్చి చిన్న ప్రార్థన చేయగానే వెంటనే ఆమెలో ఉన్న దురాత్మ, ఆ కడుపులో నొప్పి కలగజేస్తున్న దురాత్మ బయటకు వచ్చి ఆమెను విడిచిపెట్టేసి వెళ్ళిపోయింది. వెంటనే హీల్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. చక్కగా బాగా అయిపోయింది. అప్పటిదాకా కడుపు నొప్పులతో బొర్లేది, ఇప్పుడు వెంటనే లేచి నిలబడి పాస్టర్ గారండి కూర్చోండి అని చెప్పేసి లోపలికి వెళ్ళి టీ పెడుతుంది. ఇప్పుడు బయట ఉన్న భర్త నొప్పులు పడతాడు, వామ్మో వాయో అని మొత్తుకుంటా ఉండు. ఏమైంది, ఇప్పుడు ఆమెలో ఉన్న శక్తి ఏమన్నా ఏంలోకి వచ్చిందా ఏంటి అని పాస్టర్ గారికి అర్థం కాక, ఏమైందయ్యా అని అడుగుతుంటే, ఏమీ లేదయ్యా, ఏ ప్రార్థన ఏదో రాత్రి చేయించితే 60,000 రూపాయలు మిగిలేయే. దేవునికి స్తోత్రం. చేతులైతే చెప్పండి హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నప్పుడు మనస్సు దేవుని మీదకి రాలేదు, మనస్సు మనుషుల మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అన్ని డబ్బులన్నీ అయిపోయినాక ఇంకా 15,000 రూపాయలు అప్పయిన తర్వాత ఇప్పుడు మనసు దేవుని మీదకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. మొత్తానికి భార్య టీ పెట్టింది, టీ తాగాడు పాస్టర్ గారు. వెళ్ళొస్తాయా అంటే ఆయన అంటాడు, పాస్టర్ గారండి ఇంతగానో వచ్చి ప్రార్థన చేశారు, ఒట్టి చేతులతో పోకూడదు పాస్టర్ గారు, అది మాకు ఆశీర్వాదం కాదు. ఉన్ననే పాస్టర్ గారు కానుక పెడతాను అని లోపలికి వెళ్ళి అక్కడక్కడ ఎదికి మొత్తానికి నలిగిపోయిన ఒక 10 రూపాయలు తీసుకొచ్చాడు. ఇదిగోండి పాస్టర్ గారు కానుక. ఎంత పెట్టాడు? ఆసుపత్రికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, మన మనస్సు కష్టములోనైనా సుఖములోనైనా ప్రతి విషయంలో మన మనస్సు దేవుని మీద నిలిచి ఉండాలి. ఆశ ప్రారంభంలో దేవుని మీద మనస్సు నిలిపాడు, దేవుడు గొప్ప చేయమిచ్చాడు. కానీ ఇప్పుడు మనస్సు దేవుని మీద నిలపకుండా, ఇప్పుడు చూడండి, అతడు ఆధ్యాత్మికమైన జీవితంలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే, వెండి బంగారములన్నీ దేవుని మందిరములోనికి సమకూర్చాడు. చూడండి, ఆ మాట మనం గమనించినట్లయితే చూడండి, 15వ అధ్యాయం 18వ వచనం. తన తండ్రి ప్రతిష్ఠించినట్టు తాను ప్రతిష్ఠించినట్టు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమునందుంచెను. అతడు భక్తిలో బలంగా ఉన్నప్పుడు, ఏమండి వినండి, అతడు ఆత్మీయంగా ఉన్నప్పుడు వెండిని బంగారమును ఉపకరణములన్నిటిని ఎక్కడికి తీసుకొస్తున్నాడు? మందిరములోనికి తీసుకొని వస్తున్నాడు. మందిరపు ధననిధిలోనికి తీసుకొని వస్తుంటున్నాడు. ఇప్పుడు ఇతడు భక్తిలో బలహీనుడైపోయాడు. మనస్సు దేవుని మీద కాక మనుషుల వైపు తిరిగింది. మనుషుల వైపు తిరిగినప్పుడు ఇప్పుడు ఇదే ఆశ ఏం చేస్తున్నాడు చూడండి. 16వ అధ్యాయము 2వ వచనం.
ఆస యెహోవా మందిరమునందును రాజనగరునందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కులో నివాసము చేయు సిరియా రాజుగు బెన్హదదు నొద్దకు దూతల చేత పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, భక్తిలో బాగా ఉన్నప్పుడు వెండి బంగారములు ఎక్కడికి తీసుకొచ్చాడు? ఉపకరణములన్నీ మందిరములోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు భక్తిలో బలహీనుడైపోయాడు, మనసు దేవుని మీద కాక మనుషుల మీద నిలిపాడు గనుక ఇప్పుడు ఆశ మందిరములో ఉన్న దేవుని సేవలో ఉపయోగపడవలసినటువంటి ఈ యొక్క వెండి బంగారములను రాజనగరులో ఉన్నటువంటి బొక్కసములో ఉన్నటువంటి ఈ వెండి బంగారములన్నీ కూడా తీసి దూతలతో ఎవరికి పంపిస్తున్నాడు? సిరియా రాజు అయినటువంటి బెన్హదదుకు పంపిస్తుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? దేవుని మంచిగా ఉన్నప్పుడు దేవుని మందిరంలోకి తెచ్చాడు. ఇప్పుడు అతడు భక్తిలో బలహీనుడయ్యేప్పుడు మందిరములో ఉన్న వాటిని అన్యుడి దగ్గరికి తీసుకొని వెళ్తా ఉన్నాడు. నా ప్రియ దేవుని సంగమా, ఎట్ ద సేమ్ టు సేమ్ మనం కూడా మన జీవితంలో మన మనసు దేవుని మీద నిలిపినప్పుడు దేవుడు మనకు జయమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆశ ప్రారంభంలో మనస్సు దేవుని మీద నిలిపాడు, కానీ ముగింపులో తన మనస్సు దేవుని మీద నుండి తొలగించుకుంటున్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే నెంబర్ 2, రెండో విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 7వ వచనం, 16వ అధ్యాయము 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన అనాని యూదారాజైన ఆసా యొద్దకు వచ్చి అతనితో ఇలాగు ప్రకటించెను. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియారాజును నమ్ముకొంటివే. సిరియారాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను, గొర్రపు రౌతులను, కుషీయులను, లుబీరును గొప్ప దండై వచ్చిరి గదా. అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. అంటే ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ జరిగిన అన్ని అనాని గారు జ్ఞాపకం చేస్తారు. అప్పుడు దేవుడు వారిని చేతికి అప్పగించెను. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరించుచున్నది. ఆసా, ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. స్తోత్రం. యుద్ధములు 35 సంవత్సరాలు యుద్ధాలు ఉన్నాయండి. దేశం నెమ్మదిగా ఉంది. 35 సంవత్సరాలు దేశములో నెమ్మది. ఇప్పుడు 36వ సంవత్సరంలో ఇతని జీవితంలోనికి యుద్ధం రావడానికి కారణం ఏంటి? నెమ్మది కోల్పోవడానికి కారణం ఏంటి? ఏమండి, యుద్ధం అనేక రకాలైన అనర్థానాలను మిగిలిస్తుంది. నేను పోయిన వారం జ్ఞాపకం చేశాను, మన జీవితాలలో యుద్ధములు రావడానికి, మన కుటుంబాల్లో యుద్ధాలు కలగడానికి, మన జీవితంలో అనారోగ్యాలు రావడానికి, మన జీవితాల్లో కరువు రావడానికి, మన జీవితంలో కష్టము రావడానికి, మన జీవితంలో సమస్య రావడానికి కారణం ఏంటి? ఆశతో అనాని, ప్రవక్త అయినటువంటి అనాని గారు చెప్తున్నారు, ఇది మొదలుకొని నీ జీవితంలో యుద్ధములే యుద్ధములు. హల్లెలూయా. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈరోజు ఏ స్థలంలో ఉండి నువ్వు ఏ వాక్యం వింటున్నా, నాకెందుకు ఈ అనారోగ్యం వస్తుంది, నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు యుద్ధాలు, ఎందుకు నా భార్య నా భర్తకు నాకు ఎందుకు యుద్ధం, ఎందుకు నా కోడలకి నాకు యుద్ధం, ఎందుకు నా అత్తకి నాకు యుద్ధం, ఎందుకు నా ఇరుగు పొరుగు వారికి నాకు యుద్ధం, ఎందుకు యుద్ధం, ఎందుకు పోరాటం, ఎందుకు అనారోగ్యం, ఎందుకు అప్పులు, ఎందుకు ఆర్థిక సమస్యలు? ఆశతో దైవజనుడైనటువంటి అనాని గారు చెప్తున్నారు, నీవు యెహోవాను నమ్ముకొనక
సిరియా రాజును నమ్ముకుంటివే. స్తోత్రం చెప్పండి. ఎవరు నమ్ముకున్నారు? ఆస ఎవరు నమ్ముకున్నాడు? దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నాడు? ఎట్లున్నమ్మా? నెమ్మదిగా ఉన్నాడు. ఇప్పుడు రాజు బెన్హదద్ సిరియా రాజుని నమ్ముకున్నాడు. ఇప్పుడు యుద్ధాలే యుద్ధాలే యుద్ధాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. నువ్వు దేవుని నమ్ముకోనందున నీ 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 నమ్మిక, నీ విశ్వాసము దేవుని మీద నుండి మనుషుల మీదికి తొలగిపోతుందేమో. ప్రైజ్ ది లార్డ్. వ్యవస్థల మీదికి పోతుందేమో, సంస్థల మీదికి పోతుందేమో. ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? కొంతమంది విశ్వాసులు కూడా, నన్ను క్షమించండి ఈ మాట చెప్తున్నాను, జరుగుతున్న వాస్తవ విషయాలు చెప్తున్నాను. ఈ ప్రార్థనకు పోతే ఏమవుతుందరా, జైపాల్ గారి కాడికి పోతే ఏమవుతుందరా, అక్కడికి పోతే ఆ కలవరానికి పోతే నెలకు ఒక బస్తా బియ్యం, రోగం వస్తే వైద్యం, సత్తే సమాధి పెట్టే, బర్త్డేకి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనసు ఎడిపోతుంది. నువ్వు పుట్టిన కానించి నీకు ఎవరు పెట్టారు? దేవుడు పెట్టలేదా? దేవునికి స్తోత్రం. ఏమండి, నారు పోసిన వాడు నీరు పోయక మానతాడా? నీ మనస్సు, నీ నమ్మిక ఎవరి మీదకి వెళ్ళిపోతుంది? ఇప్పుడు నీకు ఏమీ లేని స్థితిలో, నువ్వు కడుదీన స్థితిలో ఉంటే నిన్ను పోషించింది ఎవరు? నీకు సహాయం చేసింది ఎవరు? నిన్ను బ్రతికించింది ఎవరు? కలవరమా? చెప్పండి. నీకోసం ప్రార్థన చేసింది ఎవరు? నా ప్రియ దైవ సంఘమా, జాగ్రత్త సుమా. మనస్సు నువ్వు దేవుని మీద నిలపాలి. నేనున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, మనుషుల మీద కాదు. నీ మనస్సు నిలపాల్సింది పాస్టర్ జైపాల్ గారి మీద కాదు. అర్థమవుతుందా? జైపాల్ ఇవాళ ఉంటాడు, చెప్పండి. జైపాల్ ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. జైపాల్ శాశ్వతం కాదు, లేకపోతే ఇంకొకరు శాశ్వతం కాదు. శాశ్వతుడైన దేవుడు, యుగ యుగాలకు మారని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆ దేవుని మీద నీ నమ్మకం ఉంచాలి. ఆ దేవుని మీద నీ విశ్వాసం నిలపాలి. దేవునికి స్తోత్రం. దైవజనుడైన అనాని అంటాడు, నీవు యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. ఒకప్పుడు అబ్బా ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఆ మాట చూస్తే 2వ వచనం, యెహోషాపాతు, క్షమించండి, 8వ వచనం, బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను, కుషీయులను, లుబియులను గొప్ప దండై వచ్చితిరి గదా, అయినను నీవు యెహోవాను నమ్ముకునినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. అప్పుడు నువ్వు నమ్ముకున్నావు. ఎప్పుడండి? ఎప్పుడు 14వ అధ్యాయము 11వ వచనములో, 14వ అధ్యాయము 11వ వచనములో నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచావు. అప్పుడు నువ్వు దేవుని నమ్మావు గనుక కుషీనులను, ఆ గొప్ప దండు, లుబీనులు, వీళ్ళ ఈ గొప్ప రాజులను, గొప్ప సైన్యాన్ని దేవునికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అంటాడు, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచరిస్తుంది. బిడా, 1 నువ్వు దేవుని నమ్మలేదో, 2 నీ హృదయం దేవుని దృష్టిలో ఇప్పుడు యథార్థంగా లేదు. ఒకప్పుడు నీకున్న యథార్థత, ఒకప్పుడు మీ అమ్మ
మీ అమ్మ దేవతా స్తంభాలను నిలవబెట్టినప్పుడు దేవుని కోసం మీ అమ్మను కూడా లెక్క చేయలేదు నువ్వు. ఆశ అవన్నీ చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆశ తల్లి గారు దేవతా స్తంభాలు నిలబెట్టినప్పుడు వాళ్ళ అమ్మను కూడా పక్కకి నెట్టి ఆ స్తంభాలను పగలగొట్టి దేవుని పక్షంగా నిలబడ్డాడు ఆశ. దేవుని కోసం కన్న తల్లిని కూడా లెక్క చేయకుండా దేవుని పక్షంగా నిలబడ్డావే. ఒకప్పుడు నీ హృదయం అంత యథార్థంగా ఉందే, దేవుని ఎడల అంత యథార్థ హృదయుడు. ఇప్పుడు ఏమైపోయింది? నీ హృదయంలో యథార్థత కోల్పోయావు. నువ్వు యథార్థతను కోల్పోయావు. నువ్వు దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయావు. ఈ విషయాల్లో ఆశ మతి తప్పి ప్రవర్తించితివి. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. స్తోత్రం. ఆయమైనోడైతే మన భాషలో చెబుతారు, మన భాషలో చెబుతా. ఆయమన్నోడైతే ఈ మాటకి దెబ్బకి మారిపోవాలి అంతే. ఏమండి, ఈ దావీదు గారి దగ్గరికి ఒక ప్రవక్త వచ్చారు. ఏ ప్రవక్త అయినా? నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నువ్వే అనగానే ఏం చేశాడు దావీదు గారు? వెంటనే సింహాసనం దిగొచ్చి గోనె పట్టు కట్టుకొని బూడిద పోసుకొని మోకాళ్ళేసి, దేవా పాపినైనా నన్ను కరుణించు ప్రభువా, నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించింది, దొండాకు పసరకాన్ని ఒప్పుకోండు, మొత్తం ఒప్పుకోండు. పశ్చాత్తాపడ్డాడు, మారు మనసు పొందిండు. దేవుడు దావీదు సింహాసనాన్ని తరతరాలకు స్థిరపరిచాడు. ఇప్పుడు ఈయనగారు ఏం చేస్తుండో చూడండి. పాస్టర్ గారు వచ్చి, నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదబ్బాయ్, నీ హృదయం యథార్థంగా లేదబ్బాయ్, అందుకని నువ్వు మతి తప్పి ప్రవర్తించావు గనుక నీకు యుద్ధాలే. ఒకవేళ నా బోటి పాస్టర్ గారు ఎవరన్నా విశ్వాసి తప్పు చేస్తే, ఏదైనా సమస్యలో ఉంటే, అమ్మా నీ హృదయం యథార్థంగా లేదమ్మా, నువ్వు మతి తప్పి ప్రవర్తించావు, ఇక నుంచి నీ కష్టాలే కష్టాలు, యుద్ధాలే యుద్ధాలు అంటే ఏం చేస్తారమ్మా? దేవునికి స్తోత్రం. మా పాస్టర్ గారు ఎప్పుడూ శాపాలే పెడతాడమ్మా, శాపాలే పెడతాడు. దేవునికి స్తోత్రం. చేతులు పైకి చెప్పండి. ఇప్పుడు ఆశ ఏం చేస్తున్నాడు చూద్దాం. దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆశ అతని మీద కోపపడి, వింటున్నారండి? వింటున్నారా? మనసు మార్చుకోకపోగా, బ్రతుకు మార్చుకోకపోగా చెప్పిన పాస్టర్ గారి మీద కోపగించుకుంటున్నాడు. ఒకటి, దేవుని మీద విశ్వాసం కోల్పోయాడు. ఎందుకు ఆశ జీవితంలో యుద్ధాలు? ఎందుకు? దేవుని మీద విశ్వాసం కోల్పోయాడు, హృదయంలో యథార్థతను కోల్పోయాడు. మూడవది చూస్తే, మనోడికి ఎంత కోపమో. ఎవరన్నా ఏదన్నా మంచి విషయం చెబితే, ఒరే బాగుపడరా, బ్రతుకు మార్చుకో, సరిదిద్దుకో, అది మానుకో అంటే ఎంత కోపమో, ఎంత కోపమో. స్తోత్రం. ఈ రోజుల్లో ఎవరికన్నా మంచి చెబుదామన్నా భయం అవుతుంది. దేవునికి స్తోత్రం. అమ్మా ఇది చేయమాకమ్మా, అన్నా ఇది చేయమాకన్నా అని చెబుదామన్నా భయం అవుతుంది. ఎందుకు? మార్చుకోకపోగా చెప్పిన వాళ్ళ మీద కోపం. ఆశా గారి పరిస్థితి ఇదే ఉంది. ప్రారంభంలో పాస్టర్ గారు ఏది చెబితే అది అన్నాడు, ఏది చెబితానికి లోబడ్డాడు. కానీ ఇప్పుడు చెప్పిన పాస్టర్ గారి మీద కోపం. చూడండి చూడండి. అతని మీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీ గృహములో వేసెను. ఇదియుగాక ఆ సమయం ముందే ఆశా జనుల్లో కొందరిని బాధపరిచెను. పాస్టర్ గారిని బాధపరిచిండు, జనాలను కూడా బాధపరిచిండు. దేవునికి స్తోత్రం. చెప్పిన సేవకుడి మీద కోపం,
ప్రజల మీద కోపం, చెప్పిన దేవుని యొక్క మాటకు లోబడకుండా, తన మనస్సు మార్చుకోకుండా చెప్పిన పాస్టర్ గారిని బందీ గృహంలో పంపించేశాడు. రాజుగారు కాబట్టి ఏదైనా చేస్తాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. బాధపరిచను. ఆస 12వ వచనం. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయములలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను. హల్లెలూయా. అందరూ నాకెళ్ళి ఒక్కసారి చూడండి. ముగిస్తున్నానుగా, ముగింపులోకి వచ్చాం. అందరూ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు దేవుని నమ్ముకోకుండా సిరియా రాజు నమ్ముకున్నాడు. ఈ విషయంలో పాస్టర్ గారు వచ్చి హెచ్చరించాడు. చెప్పిన పాస్టర్ గారిని తీసుకెళ్లి బందీ గృహంలో పడేశాడు. ఇంత చేసిన ఆసా జీవితంలో మొదటి తప్పు దేవుడు క్షమించాడు. అయినా తన బ్రతుకు మార్చుకోలేదు. వినండి 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 వినండి. సిరియా రాజు నమ్ముకున్నాడు. అయినా తన సేవకుడు పాస్టర్ గారు చెప్తే తన మనస్సు మార్చుకోకుండా చెప్పిన పాస్టర్ గారు తీసుకెళ్లి బందీ గృహంలో పడేశాడు. ఇప్పుడేం జరిగింది తెలుసా? పాదములలో జబ్బు పుట్టెను. అంటే నడవలేని రోగం. పాదములలో జబ్బు పుట్టెను. వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడైనా నా వైపు తిరుగుతాడేమో. దేవుడు తన భక్తుల జీవితంలో కొన్ని శిక్షలు పెట్టేది నాశనానికి కాదు. దేవునికి స్తోత్రం. మన నాశనం చేయడానికి కాదు, మన మీద కృపను కుమ్మరించడానికి. హల్లెలూయా. మన మీద శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపను చూపుటకే. శిక్షకు కాదు, నిన్ను నశింప చేయడానికి కాదు. తల్లి పిల్లవాడిని ఒక దెబ్బ కొట్టింది, తండ్రి పిల్లోడిని ఒక దెబ్బ కొడతాడు. ఎందుకు? వాడు చావవలెననా? కాదు. దేవునికి స్తోత్రం. తను మారతాడేమో, తన జీవితం మార్చుకుంటాడేమో, తన బ్రతుకు మార్చుకుంటాడేమో. అలాగే దేవుడు కూడా తన భక్తుల జీవితాల్లో కొన్ని శోధనలు ఎందుకు అనుమతిస్తాడంటే శిక్షకు కాదు, నిన్ను నాశనము చేయడానికి కాదు సుమా, నీ జీవితాన్ని మరింతగా ఆశీర్వదించడానికి, మరింత ఎక్కువగా కృపను నీ వైపు కుమ్మరించడానికి దేవుడు ఒక శోధన అనుమతించినప్పుడు ఆ శోధన ఎందుకు వచ్చింది అని మనం పరిశీలించుకోవాలి.